హాయ్ గైస్, ఈ రోజు మనం ఒక కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా చూడబోతున్నాం. ఈ సినిమా పేరు ద కిల్లర్. ఇది 2022లో రిలీజ్ అయింది. ఇది ఒక కాంట్రాక్ట్ కిల్లర్ సినిమా. వన్ లైనర్ చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం. అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక గొడ్డలి గాల్లో ఎగురుతూ హీరోను అటాక్ చేయడానికి వస్తోంది. కానీ అతడు పెద్ద మొనగాడి లాగే ఉన్నాడు. ఎలాంటి ఆర్భాటం లేకుండా వచ్చిన వారందరినీ ఈజీగా కొడుతున్నాడు. ఇప్పుడు విలన్లను చితక్కొడుతున్న ఇతడే హీరో. ఇద్దరితో హీరో బాగా ఫైట్ చేస్తున్నాడు. ఆ ఇద్దరిని హీరో చాలా ఈజీగా కొట్టాడు. అదే టైంలో ఆ బిల్డింగ్ లో ఉన్న లిఫ్ట్ ఓపెన్ అయింది. అందులోంచి ఇంకో 10 మంది వచ్చారు. హీరోను చూసి షాక్ అయిపోయారు. రే, ఇప్పుడు వేరే మిమ్మల్ని కొట్టాలా అని హీరో చూస్తున్నాడు. అప్పుడు హీరోకు ఒక మెసేజ్ వచ్చింది. డార్లింగ్, ఆ అమ్మాయి నీ దగ్గరే ఉంది కదా, ఆ అమ్మాయికి ఎలాంటి సమస్య లేదు కదా, బాగానే ఉందా అని ఆ మెసేజ్ లో ఉంది. ఇప్పుడు తన ఎదురుగా ఉన్న 10 మందిని చూశాడు. సీన్ కట్ చేసి ఫ్లాష్ బ్యాక్ చూపించారు. ఫ్లాష్ బ్యాక్ లో హీరో అతని భార్య ఒక ఇంట్లో ఉన్నారు. హీరో దగ్గర చాలా డబ్బు ఉంది. అతడు ఒక పెద్ద ధనవంతుడు. తన భార్యపై అతనికి చాలా ప్రేమ ఉంది. ఇప్పుడు అతని భార్య తన ఫ్రెండ్ తో కలిసి ఒక వెకేషన్ కు వెళ్ళబోతోంది. హీరోయిన్ ఫ్రెండ్ అని ఒక ఆమె వస్తుంది కదా, ఆమెకు 17 ఏళ్ల అమ్మాయి ఉంది. ఆ ఫ్యామిలీలో కూడా ఉన్నది ఇద్దరే. ఇప్పుడు వీరిద్దరు కలిసి వెళ్ళిపోతే ఆ అమ్మాయి ఒంటరైపోతుంది కదా. వీళ్ళు తిరిగి రావడానికి 3 వారాలు అవుతుంది. అప్పటి వరకు ఆ అమ్మాయిని నువ్వే చూసుకోవాలి అని భర్తకు హీరోయిన్ చెప్తోంది. ఏమ్మా, నాకు పిల్లల్ని చూసుకోవడమే తెలియదు, నన్ను పోయి ఒక అమ్మాయికి ఆయాలాగా పనిచేయమని అంటున్నావా? ఇది కరెక్ట్ గా ఉండదమ్మా అని అతడు ఎంతో చెప్పి చూస్తున్నాడు. కానీ హీరోయిన్ అస్సలు వదలట్లేదు. నువ్వు మా ఇద్దరిని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేస్తున్నావు, ఆ తర్వాత అమ్మాయిని ఇంటికి తీసుకొస్తున్నావు, ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి బాగా చూసుకుంటావు అని కరఖండిగా చెప్పింది. ఇక హీరోకు వేరే దారి లేక హీరోయిన్ ను ఆమె ఫ్రెండ్ ను ఎయిర్పోర్ట్ లో దింపాడు. ఆ తర్వాత స్కూల్ నుంచి వస్తున్న ఆ అమ్మాయిని పికప్ చేసుకోవడానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ అమ్మాయి తను మాత్రమే కార్ లో కూర్చోకుండా తన ఫ్రెండ్ ను కూడా రమ్మని చెప్పింది. హీరోతో ఏమంటుందంటే, ఇదిగో చూడండి, అనవసరంగా మీ ఇంట్లో ఉండి నేను ఎందుకు మీకు ఇబ్బంది కలిగించాలి, నేను మా అమ్మ వచ్చే వరకు నా ఫ్రెండ్ ఇంట్లోనే ఉంటాను, కానీ ఈ విషయం మాత్రం మా అమ్మకు చెప్పొద్దు, ఇలా ఆ అమ్మాయి చెప్తోంది. అప్పుడు హీరోకు ఈ డీల్ బాగా నచ్చింది. సరే అమ్మా, నువ్వు ఎక్కడైనా ఉండు, ఏమైనా చేసుకో, నాకు ఇబ్బంది కలిగించకుండా ఉంటే మంచిది అని చెప్పి ఆ అమ్మాయి ఎక్కడ దించమని చెప్పిందో అక్కడ హీరో దించుతున్నాడు. ఇదిగో చూడమ్మా, మధ్యలో నీకు ఏదైనా సమస్య ఉంటే నాకు కాల్ చెయ్యి, సరే నీ పర్సు ఇవ్వు అని పర్సు తీసుకున్నాడు. ఇదిగో ఇది ఖర్చులకు ఉంచుకో అని కొంత డబ్బు తీసి పర్సులో పెట్టాడు. ఇదిగో చూడమ్మా, డబ్బు ఉంది కదా అని ఇష్టానికి ఖర్చు చేయకు, అవసరం మేరకే ఖర్చు చేసుకో అని కొన్ని సలహాలు కూడా ఇచ్చాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి పడుకున్నాడు. మిడ్ నైట్ హీరో నిద్రలో ఉన్న క్రమంలో ఆ అమ్మాయి నుంచి కాల్ వచ్చింది. అప్పుడు హీరో కాల్ రిసీవ్ చేసుకున్నాడు. ఏమంటోందంటే, ఏమండి, మీరు నన్ను ఇక్కడ వదిలినప్పటి నుంచి నాకు ఒకటే కడుపు నొప్పి, నేను మాట్లాడకుండా మీ ఇంటికే వచ్చి ఉంటాను, కొంచెం నన్ను తీసుకెళ్తారా అని చెప్తోంది. అర్ధరాత్రి నిద్ర చెడగొట్టిందే అని గునుక్కుంటూనే హీరో ఆ అమ్మాయి చెప్పిన చోటుకు వచ్చాడు. ఇక్కడికొచ్చి చూస్తే కొంచెం సేపటి క్రితం కడుపులో నొప్పి అని చాలా బాధగా మాట్లాడింది కదా, కానీ ఇప్పుడు హీరో వెళ్లి చూస్తే చాలా హ్యాపీగా అక్కడ కూర్చుని ఉంది. తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతోంది. హీరోను రమ్మని చెప్పడానికి కారణం ఏంటంటే, నాకంటూ ఒక ధనవంతుడైన అంకుల్ ఉన్నాడని హీరోను తన బాయ్ ఫ్రెండ్ కు చూపించి సీన్ వేయాలని ఆమె ప్రయత్నించింది. ఆ విషయం అంతా తెలియకుండా హీరో ఇక్కడికి వచ్చి చాలా ఇబ్బంది పడ్డాడు. సరే, ఎలాగైనా చేసి ఆ అమ్మాయి అనుకున్నది సాధించింది. సరే, ఇప్పుడైనా ఇంటికి వెళ్లి హాయిగా పడుకుందామని ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి హీరో వెళ్తున్నాడు. ఇప్పుడు కార్ లో హీరో వెళ్తున్న క్రమంలో మిర్రర్ లో ఒక దృశ్యం కనిపించింది. ఆ అమ్మాయి ఆమె బాయ్ ఫ్రెండ్ ఒక బైక్ లో, ఇంకో వైపు ఆ ఫ్రెండ్ ఉంటుంది కదా, ఆమె యొక్క బాయ్ ఫ్రెండ్ ఇంకో బైక్ లో వెళ్తున్నారు. వాళ్ళ ముఖాలు చూస్తే సరిగా లేనే లేవు. పసిపిల్లల గొంతులు కోసేలా వాళ్ళ ముఖాలున్నాయి. వాళ్ళ ముఖాలు చూస్తే హీరోకు కొంచెం డౌట్ వచ్చింది. సరే, ఆ అమ్మాయి ఇష్టపడి వెళ్తోంది, ఇక మనమేం చేయగలంలే అనుకుంటున్నాడు. హీరో కార్ తీసుకుని వెళ్తున్నాడు. సిగ్నల్ లో కారు ఆగింది. అప్పుడు రోడ్డు పక్కన ఒక అమ్మాయి మత్తులో బస్టాండ్ లో ఉన్న చైర్ పై పడుకుంది. అప్పుడు అక్కడికి వచ్చిన ఇద్దరు ఆ అమ్మాయిని తప్పుగా ఫోటోలు తీస్తున్నారు. ఇదే టైంలో హీరోయిన్ నుంచి ఆ అమ్మాయి ఎలా ఉంది అని మెసేజ్ వచ్చింది. రేపు ఆ అమ్మాయికి జరగకూడదేదైనా జరిగి ఆ విషయం ఆ తర్వాత నాపై పడుతుందేమో అని హీరో అనుకున్నాడు. అందువల్ల ఆమె బాగానే ఉందా అని చెక్ చేయడానికి ఆమె ఉన్న చోటుకు వెళ్ళాడు. ఇంతకీ ఆమె ఉన్న చోటు ఇతనికి ఎలా తెలిసిందంటే, ఆమెకు పర్సులో డబ్బు కొంచెం పెట్టాడు కదా, డబ్బుతో పాటు GPS ట్రాకర్ కూడా అందులో పెట్టాడు. ఇప్పుడు ఆ GPS ద్వారా ఆమె ఉన్న చోటును గుర్తించి వెళ్ళాడు. ఇప్పుడు హీరో భయపడినట్లే ఆ అమ్మాయి ఆమె ఫ్రెండ్
ఫ్రెండ్ ఒక సమస్యలో ఇరుక్కున్నారు. ఈ అమ్మాయి యొక్క బాయ్ ఫ్రెండ్ ఒక మోసగాడు. ఈమెను ప్రాస్టిట్యూషన్ లో తోసేయడానికి ఒక గ్రూప్ ను కలిశాడు. ఇప్పుడు ఒక లేడీని చూపించారు. ఈ లేడీ తన దగ్గరకు వచ్చే అమ్మాయిలతో బాగా మాట్లాడి వాళ్ళను ప్రాస్టిట్యూషన్ లోకి తోసేస్తుంది. ఈమె పేరు కనకం. ఎప్పట్లాగే ఈ కనకం ఈ అమ్మాయికి డబ్బు ఆశ చూపి బ్రెయిన్ వాష్ చేస్తోంది. అప్పుడు నీకెందుకమ్మా అనవసరంగా ఈ పని అని ఒక గొంతు వినిపించింది. తిరిగి చూస్తే హీరో ఇక్కడికి వచ్చాడు. ఒకడు హీరోను కత్తితో పొడవడానికి ప్రయత్నించాడు. అప్పుడు హీరో బాగా కొడుతున్నాడు. అతని చేతిలో ఉన్న కత్తిని తీసుకుని అతని ముఖం పైనే గీతలు పెట్టాడు. అతనితో పాటు వచ్చిన వారందరినీ చితక్కొడుతున్నాడు. ఇలా హీరో బిజీగా ఫైట్ చేస్తున్న క్రమంలో అతడు ఏమరపాటుగా ఉన్న క్రమంలో ఈ కనకం ఒక కత్తి తీసి హీరోను పొడిచింది. ఒసేయ్ అమ్మాయి కదా వదిలేద్దామని అనుకున్నాను, కానీ నువ్వు నన్నే పొడిచావా అని ఆమె ముఖంపై ఒక పంచిచ్చాడు. ఆ దెబ్బకు ఆమె అక్కడే మైకంలో పడిపోయింది. ఆ తర్వాత హీరో ఆ అమ్మాయిని తీసుకుని ఇంటికెళ్ళాడు. మరుసటి రోజు హీరో ఈ అమ్మాయి మాట్లాడుకుంటుంటే ఈ అమ్మాయి గురించి కొన్ని వివరాలు హీరోకు తెలిసాయి. ఇంట్లో అయినా స్కూల్లో అయినా ఈ అమ్మాయితో ప్రేమగా మాట్లాడేవారంటూ ఎవరూ లేరు. ఎప్పుడు తను ఒంటరిగా ఫీల్ అవుతుంటుంది. చాలా బాధగా ఈ విషయాలన్నీ ఆమె హీరోకు చెప్పింది. అప్పుడు పాపం ఈ అమ్మాయి ఎంత ఫీల్ అవుతోంది అని హీరో కొంచెం జాలిపడ్డాడు. అందువల్ల ఆమెను అవుటింగ్ తీసుకెళ్లి నైట్ ఇంటికి తీసుకొస్తున్నాడు. నిన్న రాత్రి ఒక చోట ఫైట్ జరిగింది కదా, అక్కడ పోలీసులు చాలా మంది ఉన్నారు. అదే టైంలో హీరో యొక్క కారును ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఆపాడు. ఆ ఇన్స్పెక్టర్ ను అసలు ఏం జరిగింది అని హీరో అడిగాడు. నిన్న రాత్రి కొంతమంది ఇక్కడ చంపబడ్డారని పోలీసులు చెప్తున్నారు, కానీ హీరో నిన్న ఎవరిని చంపలేదు, కొట్టాడు వదిలేశాడు అంతే. ఇప్పుడు ఇలా హత్యలు జరిగాయంటే మేబీ హీరోను ఇరికించాలని ఎవరైనా హత్యలు చేసి ఉంటారు అని హీరో అనుకుంటున్నాడు. కానీ అసలు ఏం జరిగిందనేది ఆ ఇన్స్పెక్టర్ చెప్పలేదు. అందువల్ల హీరో విషయం మాత్రం తెలుసుకున్నాడు. మరుసటి రోజు ఇన్స్పెక్టర్ డైరెక్ట్ గా హీరో ఇంటికే వచ్చాడు. ఎందుకంటే అక్కడ హత్యలు జరగడానికి 30 నిమిషాల ముందు హీరో యొక్క కారు ఆ దారి గుండా రావడం సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తించారు. అంతేకాదు ఆ చోటుకి ఈ పిల్లలు వెళ్లేటప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్ తోనే కదా ఈ అమ్మాయి ఉండింది. ఆ అమ్మాయి వేరే ఇప్పుడు హీరోతో ఉంది. అందువల్ల జరిగిన సంఘటనతో వీరిద్దరికి లింక్ ఉండడం వల్ల ఇన్స్పెక్టర్ ఇక్కడికి వచ్చి విచారిస్తున్నాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ ఆ వీడియోను హీరోకు చూపించాడు. ఇదిగో చూడు తమ్ముడు, ఈ హత్య నేనే చేశాను అనడానికి ఏవైనా ఎవిడెన్స్ ఉన్నాయా? లేవు కదా. స్ట్రాంగ్ అయిన ఎవిడెన్స్ ఏవైనా ఉంటే నన్ను అరెస్ట్ చేయడానికి రా అని హీరో అంటాడు. ఆ తర్వాత ఇదంతా చూసి ఆ అమ్మాయి చాలా భయపడింది. అందువల్ల ఆమెకు సర్ది చెప్పడానికి ఆమె రూమ్ లోకి వచ్చాడు. అప్పుడు ఆ అమ్మాయి చాలా ప్రేమతో హీరో యొక్క చేయిని పట్టుకుంది. ఆమె చేయి తన చేతిని తగలగానే అతనికి ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చింది. ఆ ఫ్లాష్ బ్యాక్ లోనే హీరో ఎవరనేది మనకు చూపిస్తున్నారు. హీరో ఇంతకు ముందు ఒక కాంట్రాక్ట్ కిల్లర్. ఆ టైంలో ఒక అమ్మాయి హీరోకు డబ్బిచ్చి తనను తానే చంపమని చెప్పింది. ఆమెకు ఏ సమస్య హీరోకు తెలియదు. ఎందుకంటే ఇతడు డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తాడు కదా. అందువల్ల డబ్బు తీసుకుని ఏమని అడగకుండానే వెళ్ళాడు. కానీ ఆ అమ్మాయి చనిపోవడానికి ముందు ఒక్కసారి నన్ను ప్రేమతో హత్తుకోమని చెప్పింది. హీరో ఆమెను హత్తుకునేటప్పుడు ఇన్నాళ్ళుగా ఆమె ఎంత ఒంటరితనంతో ఉందో అతనికి అర్థమైపోయింది. హీరో ఆమెను హత్తుకుంటూనే ఆమె గొంతును పిసుకుతున్నాడు. ఆమె గొంతు పిసుకుతుంటే ఆ అమ్మాయి తన చేత్తో ప్రేమగా అతన్ని నిమురుతోంది. చంపేటప్పుడు చంపేవాడి చేతిని ఒకరు ఇలా ప్రేమగా నిమురుతుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఆ అమ్మాయి టచ్ చేసినప్పుడు అతడు ఎలాంటి ఫీలింగ్ అయితే అనుభవించాడో ఇప్పుడు ఈ అమ్మాయి టచ్ చేసినప్పుడు కూడా అతడు అలాంటి ఫీలింగ్ ని అనుభవిస్తున్నాడు. అప్పుడు ఈ పాపకు తన ఫ్రెండ్ నుంచి ఒక కాల్ వచ్చింది. ఫోన్ తీసుకుని మాట్లాడుతుంటే అటువైపు ఉన్నది ఆ ఫ్రెండ్ కాదు, కనకం అని ఉంటుంది కదా, ఆమె మాట్లాడుతోంది. ఆమెనే మాట్లాడుతుందని తెలియగానే హీరో ఆమె నుంచి ఫోన్ తీసుకున్నాడు. నీకేం కావాలి అని కనకంను అడుగుతున్నాడు. ఇంకేం కావాలి, నీ దగ్గర ఉన్న అమ్మాయే కావాలి. నువ్వు ఆ రోజు వీరుల్లాగా ఫైట్ చేసి ఒక అతని దగ్గర నుంచి కత్తిని లాక్కున్నావు కదా, అందులో నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. దాంతో నిన్ను ఇరికించాలని చెప్పే మేము హత్యలు చేశాం. ఆ కత్తి ఇంకా నా దగ్గరే ఉంది. నేను అది పోలీసులకు ఇవ్వకూడదంటే ఆ అమ్మాయిని తీసుకుని నేను చెప్పిన లొకేషన్ కు రా అని కనకం చెప్పింది. అంతే కదా, వస్తే పాయే అని హీరో కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత అతడు చంపడం కోసం ఉపయోగించే టూల్ ను ఓపెన్ చేశాడు. అందులో ఒక GPS వాచ్ ఉంది. అది తీసి ఆ పాపకిచ్చాడు. GPS ను తన ఫోన్ కు లింక్ చేసుకున్నాడు. ఇదిగో ఈ వాచ్ పెట్టుకుని నువ్వు ఇక్కడే ఉండమ్మా, నేను ఇప్పుడే వస్తా అని బైక్ తీసుకుని బయలుదేరాడు. నేరుగా కనకం చెప్పిన చోటుకు వెళ్ళాడు. అక్కడ కనకం మాత్రమే లేదు, కనకం యొక్క మేనేజర్, ఆ మేనేజర్ యొక్క బాడీ గార్డ్ అని ముగ్గురున్నారు. ఇది ఒక ప్రాస్టిట్యూషన్ జరిగే క్లబ్. ఈ కనకానికి అదే పని ఉన్నట్లుంది. అమ్మాయిలను తీసుకురావడం, వాళ్ళను ప్రాస్టిట్యూషన్ లోకి నెట్టడమే ఈమె పని. ఇది తెలిసినా కూడా హీరో దాని గురించి పెద్దగా బాధపడట్లేదు. కానీ హీరో ఇక్కడికి వచ్చింది
చేసిన దానికి కారణం ఏంటంటే తన ఫింగర్ ప్రింట్ ఉన్న కత్తిని తీసుకెళ్లడానికి. మాట్లాడకుండా ఆ కత్తినివ్వండి, నా పార్ట్నర్ నేను వెళ్ళిపోతా అని హీరో అంటున్నాడు. కానీ అప్పుడు ఆ మేనేజర్ తన బాడీ గార్డ్ కు సైగ చేశాడు. అతడు వచ్చి హీరోను కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ హీరో నేనెంత చెప్పినా వినట్లేదు కదా అని ఆ బాడీ గార్డ్ ను బాగా కొడుతున్నాడు. కత్తి తీసి అతన్ని ఒక్క పోటు పొడిచాడు. ఇతని ఫైటింగ్ స్టైల్ ను చూసి మేనేజర్ భయపడిపోయాడు. అందువల్ల ఆ కత్తి తీసుకొచ్చి హీరోకి ఇచ్చాడు. మరుక్షణమే ప్రాణభయంతో మేనేజర్ అక్కడి నుంచి పరిగెత్తుతున్నాడు. అప్పుడు హీరో అతన్ని వెంబడించాడు. సడన్ గా ఆ చోట కరెంటు పోయింది. అదే టైంలో తనను కొట్టడానికి ఎవరో వస్తున్నారని హీరో ఊహించాడు. అప్పుడు ఒక షార్ప్ అయిన వస్తువు హీరోపై అటాక్ చేయడానికి గాల్లో ఎగురుకుంటూ వచ్చింది. ఎలాగోలా చేసి హీరో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. సరే, ఏమరపాటుగా ఉన్న టైంలో అటాక్ చేయడానికి ప్రయత్నించింది ఎవర్రా అని హీరో చూస్తున్నాడు. హీరో తీక్షణంగా చూస్తున్న క్రమంలో హీరోకు ఎదురుగా ఒకడు నిలబడి ఉన్నాడు. అప్పుడు అతని ఎదురుగా ఉన్నది ఒక కిల్లర్. హీరోను చంపడానికి అతడు ఎంతో ట్రై చేస్తున్నాడు. కానీ ఆ కిల్లర్ యొక్క పప్పులు హీరో దగ్గర ఉడకలేదు. హీరో అతన్ని కొట్టి ధ్వంసం చేస్తున్నాడు. ఇప్పుడు కిల్లర్ ను చంపకుండా హీరో తన పాటను తను వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంటికి వచ్చి చూస్తే ఇంకో సమస్య ఎదురైంది. హీరో యొక్క ఇంటి బయట ఒక కారు యొక్క టైర్ మార్క్ ఉంది. పక్కనున్న కెమెరా పగిలిపోయి ఉంది. ఇదంతా చూసుకుంటూ హీరో ఇంట్లోకి వెళ్తుంటే ఇంట్లోకి ఒక ముగ్గురు నలుగురు వచ్చిన ఆనవాళ్లు కనిపించాయి. ఇప్పుడు ఇంట్లో ఉండే ఆ అమ్మాయి కనిపించట్లేదు. ఓ, ఈ గ్రూపు చిన్నదే అనుకున్నా, కానీ నా ఇంటికే వచ్చి నా ఇంట్లో ఉన్న అమ్మాయిని తీసుకెళ్లారా అని హీరోకు చిర్రెత్తుకొచ్చింది. ఇకపై వీరిని వదలకూడదని అనుకున్నాడు. హీరో ఆ అమ్మాయికి GPS వాచ్ ఇచ్చాడు కదా, ఆ వాచ్ లొకేషన్ ను గుర్తుపట్టి హీరో ఆ లొకేషన్ కు వెళ్తున్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్తే అది కూడా ఒక ప్రాస్టిట్యూషన్ క్లబ్. హీరో లోపలికి వెళ్ళాక ఒక తలుపు తెరిచి చూస్తే అక్కడ ఆ అమ్మాయి లేదు. కానీ ఆ అమ్మాయి యొక్క ఫ్రెండ్ ఉంది. ఆ అమ్మాయితో ఇద్దరు అబ్బాయిలు తప్పుగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు ఆ ఇద్దరు అబ్బాయిల్ని బాగా కొట్టాడు హీరో. ఇంకోవైపు ఒక సౌండ్ వినిపించింది. హీరో వచ్చాడని తెలిసి కనకం అరుస్తూ బయటకు వెళ్తోంది. రోడ్డుకు అటువైపుగా కనకాన్ని తీసుకెళ్లడానికి ఒక కారు వచ్చి ఆగింది. కానీ హీరో ఆమెను ఆ కారులో ఎక్కనిస్తాడా? అటువైపు పరిగెత్తున్న కనకాన్ని హీరో పట్టుకున్నాడు. ఎక్కడే ఆ అమ్మాయి అని అడుగుతుంటే, రేయ్, నువ్వు నా ప్లేస్ ను కనిపెట్టి వస్తావని నాకు బాగానే తెలుసు. ఈ GPS వాచ్ తోనే కదా నువ్వు ఇక్కడికి వచ్చావు. మేము ఆ అమ్మాయి నుంచేని ఈ వాచ్ తీసుకున్నాం. ఇకపై ఆ అమ్మాయి ఎక్కడ ఉందో నువ్వు అస్సలు కనిపెట్టలేవురా అంటోంది. ఈమె వెకిలిగా మాట్లాడుతుంటే, ఓహో అలాగా, అది కూడా చూద్దామే అంటుంటాడు. కనకాన్ని అదే బిల్డింగ్ లోకి తీసుకెళ్లి కాళ్ళు చేతులు కట్టేశాడు. మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నాడు. కానీ ఆమె సమాధానం చెప్పట్లేదు. ఓకే, నువ్వే ఇష్టపడుతున్నావు, ఇది తప్ప నేను ఇంకా ఏమీ చేయలేను అలా అనుకుంటూనే కత్తి తీసి ఆమె తొడల్లో దించాడు. నొప్పిని భరించలేక ఆమె నిజం చెప్తోంది. కనకం పని ఏంటంటే ఇంట్లోంచి బయటకు వస్తారు కదా అమ్మాయిలు, వాళ్ళతో నైస్ గా మాట్లాడి వాళ్లకు డబ్బు ఆశ చూపిస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి ఆ అమ్మాయిలను చేరవేస్తుంటుంది. ఇదే ఆమె పని. సరే, అలాగైనప్పటికీ కూడా ఈ అమ్మాయి ఇంటి నుంచి బయటకు రాలేదు కదా అని మనకు అనిపిస్తుంటుంది. ఇదే డౌట్ హీరో అడిగాడు. అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, ఆమెను మేమేమి టార్గెట్ చేయలేదు, ఒక పెద్ద మనిషి ఆమెనే కావాలని అతడు చాలా ఆశపడ్డాడు, అందువల్లే ఆమెను మేము బుట్టలో వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్తోంది. ఈ విషయం మాత్రమే కనకానికి తెలుసు. ఈ అమ్మాయే కావాలని ఎవరైతే అడిగారో ఆ విషయం కనకానికి తెలియదు. ఆ విషయం ఈ కనకం యొక్క బాస్ కు మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్లారో మాత్రం ఈ కనకానికి బాగా తెలుసు. ఆ విషయాన్ని హీరోకు ఆమె చెప్పింది. ఇప్పుడు ఈ కనకంతో హీరోకు పని లేదు. ఈమె ఇంకా ప్రాణాలతోనే ఉంటే ఎంతమంది అమ్మాయిలను ఇలా ఈ కూపంలోకి నెడుతుందో అని చెప్పి హీరో వెంటనే ఆమెను చంపేశాడు. ఆమె చెప్పిన క్లబ్ కు బయలుదేరాడు. సీన్ కట్ చేసి పోలీస్ ఇన్స్పెక్టర్ ను చూపించారు. హీరో కనకాన్ని చంపేశాడు కదా, అక్కడికి వచ్చి డెడ్ బాడీని చూశాడు. ఇంకోవైపు హీరో కనకం చెప్పిన క్లబ్ కు వెళ్ళాడు. సినిమా స్టార్టింగ్ లో ఫైటింగ్ సీన్ చూసాం కదా, అది ఇప్పుడే జరుగుతోంది. హీరోని చూడగానే చాలా మంది ఫైటింగ్ చేయడానికి వచ్చారు. లిఫ్ట్ ఓపెన్ అయ్యి అందులోంచి 10 మంది వచ్చారు. ఆ 10 మందితో ఆగలేదు. ఆ 10 తర్వాత ఇంకో 10 వచ్చారు. ఇలా వస్తూనే ఉన్నారు. హీరో వాళ్ళను కొడుతూనే ఉన్నాడు. కర్రలు, కత్తులు, చేతులు అని అన్నిటిని ఉపయోగించి ఏది దొరికితే దాంతో హీరో వాళ్ళను కొడుతున్నాడు. ఒక్కరు కూడా హీరోను ఎదుర్కోలేకపోయారు. మెరుపు వేగంతో అందరి తాట తీశాడు. అందరినీ చంపేశాక ఒక ముగ్గురు మాత్రం హీరో నుంచి తప్పించుకుంటున్నారు. అప్పుడు తుపాకీ చూపించి హీరో వాళ్ళను లాక్ చేశాడు. రేయ్, ఆ అమ్మాయి ఎక్కడ ఉందో చెప్తే మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తాను, లేదంటే ఒక్కొక్కడిని చంపుకుంటూ వెళ్తా అని బెదిరించాడు. వాళ్ళలో ఇద్దరు నిజం చెప్పేలా లేరు, అందువల్ల వాళ్ళని చంపేశాడు. ఇదే క్రమంలో ఆ చివరి వాడు నన్ను వదిలేయండి అని కాళ్లపై పడి బతిమలాడుతున్నాడు.
చూస్తున్నాడు. అప్పుడు ఒక డెడ్ బాడీ బిల్డింగ్ పై నుంచి కింద పడింది. ఎవర్రా దాన్ని పడేసింది అని తిరిగి చూశాడు హీరో. బిల్డింగ్ లోపల నుంచి కిల్లర్ బయటకు వస్తున్నాడు. నువ్వు చేసిన ఈ హింసాకాండ వల్ల నా బాస్ కు ఎంత నష్టమో తెలుసా? ఇప్పుడు నీకేం కావాలి? ఆ అమ్మాయే కదా. ఆ అమ్మాయిని ఎప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి మేము షిఫ్ట్ చేయబోతున్నామో నీకు చెప్తా. నీ వల్ల అయితే ఆమెను కాపాడుకోరా అని కిల్లర్ అంటున్నాడు. రేపు ఉదయం 8 గంటలకు ఈ హార్బర్ నుంచి ఈ పడవలో మేము తరలించబోతున్నామని అన్ని డీటెయిల్స్ చెప్పాడు. నువ్వు వెళ్లి ఆమెను కాపాడాలంటే మొదట నన్ను దాటుకుంటూ వెళ్ళాలి. నీ వల్ల అయితే నన్ను దాటుకుంటూ వెళ్లి ఆమెను కాపాడరా అంటాడు. అప్పుడు ఆ కిల్లర్ ను బిల్డింగ్ లోపలికి తీసుకెళ్లిన హీరో లోపలికి వెళ్ళాక ఫుల్ గా తన స్టైల్లో గమనించాడు. అతని బాడీ మొత్తానికి నలుగు పెట్టాడు. ఫైటింగ్ మధ్యలోనే ఒక తాడు తీసుకుని కిల్లర్ నడుముకు కట్టాడు. ఇంకో ఎండు తీసుకున్న హీరో కిటికీ నుంచి బిల్డింగ్ పై నుంచి కిందకు దూకాడు. ఇంకో వైపు ఆ తాడెండు కిల్లర్ కు కట్టబడింది కదా, అతడు ఆ కిటికీ దగ్గరికి వచ్చి గిలగిలా కొట్టుకుంటున్నాడు. బిల్డింగ్ బయట నుంచేని హీరో వేలాడుకుంటూ వచ్చి ఒక కారు పై పడిపోయాడు. అతడు వేగంగా పడడంతో కారు డిక్కీ ఓపెన్ అయింది. కానీ హీరోకు పెద్దగా దెబ్బలు తగలేదు. లేచి వెళ్లి ఆ అమ్మాయిని కాపాడదామని హీరో ట్రై చేస్తున్నాడు. అదే టైంలో తుపాకీతో ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి బెదిరిస్తున్నాడు. హీరో అతనికి ఎంతో నచ్చ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. నాకు కావాల్సిన అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు, ఆమె దొరికిన తర్వాత ఏదైనా మాట్లాడుకుందామని అంటుంటాడు. కానీ ఇన్స్పెక్టర్ అతని మాట వినకుండా నువ్వు నాతో వచ్చి తీరాలి అంటుంటాడు. కొంచెం కొంచెంగా మాట్లాడుకుంటూ హీరో పక్కగా వచ్చాడు. సందు చూసి హీరో అతని చేతిలో ఉన్న గన్ను లాక్కున్నాడు. రేయ్, నన్నే లాక్ చేయాలని చూస్తావా? ఇప్పుడు నువ్వు నా కంట్రోల్లో ఉన్నావు, నాతో పాటు నువ్వు కూడా రారా అని చెప్పి కార్ లో తీసుకెళ్తున్నాడు. కిల్లర్ ఏ హార్బర్ అయితే చెప్పాడో 8 గంటల లోపు హీరో ఆ హార్బర్ కు వెళ్ళాడు. హీరో ఎదురుగా ఒక కారు ఆగింది. ఆ కార్ లోనే ఆ అమ్మాయి ఉంది. ఆమెతో పాటు ఆమెను కిడ్నాప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు హీరో వేగంగా వచ్చి తన కారుతో ఆ కారును ఢీకొట్టాడు. కారు కింద పడిపోవడంతో కారులో ఉన్న వాళ్ళంతా మైకంలో పడ్డారు. హీరో తన కారు దిగి ఆ కారులోకి వెళ్ళాడు. మైకంలో ఉన్న ఆ అమ్మాయిని హీరో బయటకు తీసుకొస్తున్నాడు. ఇదే టైంలో కొత్తగా ఇంకొక శని ఇతనికి ఎంట్రీ ఇచ్చింది. వేరే ఒక కారు ఈ కారును ఢీకొట్టడానికి వస్తోంది. అప్పుడు ఈ అమ్మాయికి ఏమీ కాకూడదని చెప్పి హీరో ఆమెను హత్తుకున్నాడు. ఆ కారు ఈ కారును ఢీకొట్టడంతో హీరో ఆ అమ్మాయితో సహా ఈ కార్ పై పడిపోయాడు. ఎవర్రా ఈ కార్ తో ఢీకొట్టింది అని హీరో చూస్తుంటే వచ్చింది వేరెవరో కాదు, మేనేజర్. హీరో అతన్ని కార్ లోంచి బయటకు తీసి ఫుల్ గా కొడుతున్నాడు. ఎవర్రా నీ బాసు? ఆ అమ్మాయి కావాలని ఎవరు అడిగారు అని హీరో అడుగుతున్నాడు. కానీ అతడు సమాధానం చెప్పట్లేదు. సరే, నువ్వు నోరు మెదపట్లేదు కదా, ఇక ప్రాణాలతో ఎందుకు ఉండాలని అతన్ని చంపేశాడు. అతని పాకెట్ లో ఉన్న మొబైల్ తీసి ఒక నంబర్ కు కాల్ చేశాడు. ఇప్పుడే ఒక ట్విస్ట్ పెట్టారు. పోలీసు యొక్క ఫోన్ మోగుతోంది. అయితే ఇప్పుడు ఏం అర్థమైందంటే ఈ పోలీసు అతని దగ్గర డబ్బులు తీసుకుని అతని కోసం పనిచేస్తున్నాడని హీరోకు అర్థమైపోయింది. ఇప్పుడు హీరోకు ఇది కూడా అనుకూలంగానే మారింది. ఎందుకంటే డబ్బులు తీసుకుని పనిచేసేవాడు ఇతని కంటే ఎక్కువ డబ్బులు ఇస్తే తన కోసం కూడా పనిచేస్తాడు కదా అని హీరో అనుకుంటున్నాడు. ఆల్రెడీ హీరో చాలా హత్యలు చేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇదిగో చూడు, నేను నీకు చాలా డబ్బిస్తాను, ఆ హత్యలు నేను చేయలేదు, వేరే ఎందుకో జరిగాయని చెప్పి నువ్వు ఒక కథ అల్లాలి. అంతేకాదు ఈ అమ్మాయి కావాలని ఎవడో ఒకడు కోరుకున్నాడు, అతడెవరో నాకు తెలిసే తీరాలి. ఈ 2 పనులు మాత్రం చేస్తే నీకు లెక్కలేనంత డబ్బిస్తానని హీరో చెప్పాడు. ఇన్స్పెక్టర్ కూడా దానికి ఒప్పుకున్నాడు. అక్కడికి మిగతా పోలీసులు వచ్చి చెక్ చేస్తుంటే హీరోకు దానికి ఎలాంటి సంబంధం లేదనేలా ఇతడు నమ్మించాడు. మరుసటి రోజు హీరో దెబ్బలు తగిలిన అమ్మాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. ఆమెతో పాటే హీరో ఉన్న క్రమంలో పోలీస్ ఇన్స్పెక్టర్ హీరోను కలవడానికి వచ్చాడు. ఇప్పుడు ఇతని లోపల ఒక సందేహం ఉంది. అదేలా నువ్వు మేనేజర్ ఫోన్ ను తీసి కరెక్ట్ గా నాకే ఫోన్ చేశావు అని అంటుంటాడు. నేను అతని కోసమే పని చేస్తున్నానని నీకెలా తెలుసు? ఇలా అతడు ఓపెన్ గానే హీరోని అడిగాడు. ఇది కూడా కనిపెట్టలేకపోతే నేను మీ మధ్యలో ఎలా ఉండగలను రా అంటున్నాడు హీరో. బిల్డింగ్ పై నుంచి నేను కింద పడ్డప్పుడు ఒక కారు డిక్కీ ఓపెన్ అయింది కదా, అది నీ కారే కదా? కార్ డిక్కీ లోపల కనకం యొక్క డెడ్ బాడీ ఉండడం నేను చూశాను. ఎక్కడో నేను చంపేసిన కనకం యొక్క డెడ్ బాడీని కార్ లో ఉందంటే ఏంటర్థం? డెడ్ బాడీ అదే బిల్డింగ్ లో ఉంటే పోలీసులు చెక్ చేయడానికి వచ్చినప్పుడు ఆ బిల్డింగ్ లో జరిగే విషయం అంతా బయటకు తెలియవస్తుంది. అందువల్ల ఆ బాడీని క్లియర్ చేయమని మేనేజర్ ఫోన్ చెప్పడం వల్లే నువ్వు ఆ బాడీని తీసుకుని వచ్చి ఉంటావు. అంతేకాదు నువ్వు బాడీ తీసుకొచ్చిన చోట బయట చెత్త కుప్ప ఉన్న ఒక ప్రాంతాన్ని చూశాను. వీళ్ళు చెత్త కుప్పను క్లీన్ చేయడానికి అది అక్కడ పెట్టి ఉండరు. వీళ్ళు చంపిన డెడ్ బాడీలను తీసుకొచ్చి కాల్చడానికే అక్కడ ఏర్పాట్లు చేసి ఉంటారని నాకు అనిపించింది. బాడీని కాల్చడం కోసం నువ్వు కూడా కనకం యొక్క డెడ్ బాడీని బయటకు తీసుకొచ్చావు. దీని అంతటిని బట్టి నువ్వు ఒక లంచగొండువని నేను గుర్తుపట్టా అంటుంటాడు. సరే, ఇప్పుడు నువ్వు నీ డౌట్ ను క్లియర్ చేసుకున్నావు కదా, ఇక
నేను ఒకటి అడుగుతాను, ఆ అమ్మాయిని ఎవరైతే అడిగారో వాడిని కనిపెట్టి చెప్పు అని అంటుంటాడు. వాడెవడో చెప్తేనే అప్పుడు నువ్వు అడిగిన డబ్బు నీకు లభిస్తుంది అని హీరో చెప్పాడు. నెక్స్ట్ హీరో తుపాకులు అమ్మే ఒక అతన్ని కలిశాడు. హీరో కాంట్రాక్ట్ కిల్లర్ గా ఉన్నప్పుడు ఇతనికి హీరోకు చాలా పరిచయమే ఉండేది. ఇప్పుడు హీరో ఇతన్ని మీట్ అయ్యి, ఇదిగో చూడు, నేను ఒక పెద్ద వేటకు వెళ్లాల్సి ఉంది, అందువల్ల ఒక స్నైపర్ గన్ కు ఆర్డర్ చేయండి అని చెప్పాడు. అప్పుడు హీరోకు కాల్ చేసిన ఇన్స్పెక్టర్, నువ్వు చెప్పిన పని సగం అయింది. ఆ అమ్మాయిని ఎవరైతే అడిగారో నాకు పూర్తిగా తెలియలేదు, కానీ ఈ కనకం యొక్క గ్రూప్ కు ఒక రష్యాకు సంబంధించిన గ్రూప్ కు సంబంధం ఉన్నట్లు నాకు తెలిసింది అని ఇన్స్పెక్టర్ చెప్పాడు. ఆ రష్యా గ్రూప్ తో పార్క్ అనే అతడు లింక్ లో ఉన్నాడు. అతన్ని పట్టుకుని విచారిస్తే నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం దొరకొచ్చు అని చెప్పాడు. నేను పార్క్ నడిపే హోటల్ యొక్క లొకేషన్ ను నీకు పంపిస్తాను, నువ్వు అతన్ని ఏమైతే చేయగలవో చేసుకోవచ్చు అని ఆ లొకేషన్ ను ఇన్స్పెక్టర్ పంపించాడు. సీన్ కట్ చేసి పార్క్ ను చూపించారు. ఇప్పటికే హీరో ఈ గ్రూప్ ను కొంచెం కొంచెంగా నాశనం చేస్తూ వస్తున్నాడు. అప్పుడు హీరోకు ఇతడు భయపడిపోయాడు. ఇక్కడే ఉంటే అతడు నన్ను కూడా చంపేస్తాడని పార్క్ అక్కడి నుంచి ఎస్కేప్ కావడానికి ప్రయత్నిస్తున్నాడు. అదే టైంలో హీరో అక్కడికి వచ్చాడు. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే నీకే మంచిది, లేదంటే జరగబోయే దానికి నా బాధ్యత కాదు అని హీరో బెదిరిస్తున్నాడు. అప్పుడు పిగ్ అనే నెంబర్ నుంచి పార్క్ కు ఒక కాల్ వచ్చింది. హీరో ఆ కాల్ ను అటెంప్ట్ చేసి లౌడ్ స్పీకర్ లో పెట్టమని చెప్పాడు. అటువైపు మాట్లాడేది ఒక లేడీ. రేయ్, అమ్మాయిలంతా రెడీగా ఉన్నారా? ఆ ముసలోడి పార్టీకి వాళ్ళను పంపించాలి, లేదంటే వాడు మనల్ని చంపుతారా బాబు అని అంటోంది. మొదట అమ్మాయిలను రెడీ చేయి, నేను ఏ లొకేషన్ కి అయితే పంపాలో ఆ లొకేషన్ పంపిస్తాను. ఇలా మాట్లాడి ఆ లేడీ కాల్ కట్ చేసింది. అప్పుడు హీరో అతని దగ్గరికి వెళ్లి, చెప్పరా ఆ ముసలాడు ఎవర్రా అని అడుగుతున్నాడు. ఇదిగో చూడు బాస్, అతడు ఎవరో అస్సలు నాకు తెలియదు, కానీ 10 ఏళ్లుగా అతని కోసం నేను పని చేస్తున్నాను. ఇప్పటి వరకు అతని ముఖాన్ని కూడా నేను చూసింది లేదు, కానీ అతడు ఒక జడ్జ్ అనే విషయం మాత్రం తెలుసు. అంతేకాదు ఈ పిగ్ అనే వ్యక్తి మా బాస్. మా ప్రాస్టిట్యూషన్ కు ఆ జడ్జి హెల్ప్ చేస్తున్నాడు. అతడు మాకు సాయం చేస్తుండడం వల్ల అతడు ఎవరినైతే కోరుకుంటాడో వాళ్ళను మేము సప్లై చేస్తామని చెప్తున్నాడు. రష్యన్ మాఫియాతో కలిసి అతడు ఎవరినైతే కోరుకున్నాడో ఆ అమ్మాయిని అతడికి అప్పగించడమే మా పని. పనులన్నీ కరెక్ట్ గా జరుగుతున్నాయా లేదా అని చెక్ చేయడానికి ఆ జడ్జి తన మనిషిగా ఒక కిల్లర్ ను పంపించాడు. హీరోకు అతడు అన్ని విషయాలు చెప్తున్న క్రమంలోనే పిగ్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఆ అమ్మాయిలను ఏ లొకేషన్ కి అయితే పంపించాలో ఆ లొకేషన్ మెసేజ్ చేశారు. ఇప్పుడు లొకేషన్ తెలిసిపోయింది. ఇకపై ఈ పార్క్ తో ఇతనికి సంబంధం లేదు కదా, అందువల్ల అతన్ని లేపేశాడు. ఆ తర్వాత ఒక టీం కు ఫోన్ చేసి తను ఇతన్ని చంపేశాడు కదా, ఆ ఆనవాళ్లే లేకుండా చేయమని వాళ్ళకి చెప్పాడు. ఇదిగో చూడండి, ఇంతటితో అయిపోలేదు, ఇకపై నేను ఇంకా భయంకరమైన హత్యలు చేయబోతున్నాను, వాటికి కూడా చేర్చి డబ్బులు తీసుకోండి, నేను ఫోన్ చేయగానే వచ్చి ఇలా క్లియర్ చేయాలి అని చెప్తుంటాడు. ఇప్పుడు నేరుగా గన్స్ అమ్మే అతని దగ్గరికి వెళ్ళాడు. హీరో ఒక స్నైపర్ గన్ ను ఆర్డర్ చేశాడు కదా, అది వచ్చేసింది. అది చెక్ చేస్తున్న క్రమంలో ఇన్స్పెక్టర్ హీరోకు కాల్ చేశాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ 2 విషయాలు చెప్తున్నాడు. అతడు ఈ అమ్మాయి యొక్క బ్యాక్ గ్రౌండ్ ను చెక్ చేశాడు. ఆ అమ్మాయి యొక్క తండ్రి 3 ఏళ్ల క్రితమే చనిపోయాడు. అతడు రెండోసారిగా పెళ్లి చేసుకున్న లేడీయే ఇప్పుడు ఈ అమ్మాయి యొక్క తల్లిగా ఉంది. యాక్చువల్ గా చెప్పాలంటే ఆమె ఈ అమ్మాయి యొక్క మారతల్లి. రెండోదిగా హీరో ఒక జడ్జి గురించి విచారించమని చెప్పాడు కదా, ఆ వ్యక్తికి అధికారం, డబ్బు అని చాలా హై లెవెల్లో ఉన్నాడు. నువ్వు వెళ్లి కొట్టడానికి అతడు సింపుల్ వ్యక్తి కాదు, అతనితో జాగ్రత్తగా ఉండు అని ఇన్స్పెక్టర్ చెప్పాడు. అప్పుడు హీరో పార్టీ జరగబోయే చోటుకు వెళ్తున్నాడు. అక్కడ పార్టీ సూపర్ గా జరుగుతోంది. అక్కడ సెక్యూరిటీగా కొంతమంది ఉన్నారు. సెక్యూరిటీగా ఉన్న వాళ్లకు ఎక్కడి నుంచో వచ్చి బుల్లెట్స్ తగులుతున్నాయి. ఇదంతా కూడా స్నైపర్ గన్ తో హీరోనే వాళ్ళని కాలుస్తున్నాడు. ఇదే టైంలో సెక్యూరిటీగా కిల్లర్ కూడా ఉన్నాడు. అతడు కాపలాగా ఉన్న వారందరికీ కాల్ చేసి ఏమైందిరా అని అడుగుతున్నాడు. అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక రెస్పాన్స్ కూడా రావట్లేదు. అప్పుడు ఏదో జరుగుతోందని అతనికి అనిపించింది. గన్ తీసుకుని తన మనుషులతో బయటకు వచ్చాడు. హీరోతో ఫైట్ చేస్తున్న క్రమంలో అప్పుడు హెల్ప్ చేయడానికి ఇన్స్పెక్టర్ వచ్చాడు. మొదట హీరో కోసమే ఫైట్ చేస్తున్నట్లు అతడు ఫైట్ చేశాడు. ఆ తర్వాత హీరోకే చెక్ పెట్టాడు. ఒకానొక సమయంలో హీరో వైపు గన్ తిప్పాడు. గన్ కింద పడేస్తావా లేక కాల్చి చంపేయాలా అని బెదిరిస్తున్నాడు. రేయ్, నువ్వేమైనా ఉత్తముడివా? ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ కోసం నువ్వు పనిచేస్తావు, ఇందులో తప్పేం లేదులే అని ఇన్స్పెక్టర్ కు చెప్తూ హీరో దొరికిపోయాడు. హీరోను అప్పుడే చంపేసినా కూడా వీళ్ళు బతికేవారేమో, కానీ హీరోను పట్టుకుని ఆ జడ్జి ఉన్న చోటు తీసుకెళ్లారు. అప్పుడు అతన్ని చూస్తూ, ఓ నువ్వే జడ్జా, నిన్ను చూడ్డానికి నేను ఇంతసేపు చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాను, ఇక చూశాను కదా, నెక్స్ట్ జరగబోయేది నువ్వు చూడరా అంటుంటాడు. తన చుట్టూ అంతమంది ఉన్నా కూడా ఇతడు పొగరుగా జడ్జితో మాట్లాడుతున్నాడు. రే ఇదిగో చూడు, నీలాంటి వాళ్ళను నేను ఎంతో మందిని చూశాను, నీ పప్పులేవి నా దగ్గర ఉడకవురా అంటున్నాడు. రే ఇన్స్పెక్టర్
ఇన్స్పెక్టర్ ఇతన్ని పక్కకు తీసుకెళ్లి చంపేయరా అని చెప్పాడు. జడ్జి ఆర్డర్ వేయగానే హీరోని తీసుకుని ఆ ఇన్స్పెక్టర్ పక్కకు వెళ్తున్నాడు. అలా వెళ్తున్న క్రమంలో హీరోకు సరైన సందర్భం దొరకగానే ఇన్స్పెక్టర్ కు చుక్కలు చూపించాడు. అతని చేతిలో ఉన్న గన్ను తీసుకుని అతన్ని ఫుల్లుగా కొట్టాడు. చివరగా ఇన్స్పెక్టర్ ను చంపేశాడు. అప్పుడు ఇంకో 50 మంది పరిగెత్తుకుంటూ వస్తున్నారు. హీరో కొంచెం కూడా శ్రమ పడకుండా ఈజీగా వచ్చిన వాళ్ళందరినీ కొట్టేస్తున్నాడు. ఒక్కొక్కడికి పంచు కిక్కు అని ఇచ్చి పడుకోబెడుతున్నాడు. అప్పుడు ఫైటింగ్ జరిగే శబ్దం విని కిల్లర్ అక్కడికి వచ్చాడు. కిల్లర్ చేతిలో తుపాకీ ఉంది, ఇటువైపు హీరో చేతిలో కూడా తుపాకీ ఉంది. తుపాకులను ఇద్దరు కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తున్నారు. ఇలా హోరాహోరీగా వారిద్దరి మధ్య ఫైట్ జరుగుతోంది. ఇక ఒకానొక సమయంలో కిల్లర్ ని చంపేశాడు హీరో. అతన్ని కాల్ చేసిన తర్వాత ఒక్క తన్ను తంతే పార్టీ జరిగే చోట కింద పడిపోయాడు ఆ కిల్లర్. ఇటువైపు ఇంతమంది చనిపోతుంటే అదేమీ తెలియకుండా జడ్జు ఆ అమ్మాయితో జాలీగా గడిపాడు. బాత్రూమ్ నుంచి తాపీగా బయటకు వస్తున్నాడు. అప్పుడు బాత్రూమ్ బయటే ఎప్పుడు బయటకు వస్తాడా అని హీరో అతని కోసం వెయిట్ చేస్తున్నాడు. అప్పుడు అతన్ని చూస్తున్న జడ్జి, రేయ్ నన్ను చంపితే నీకేం వస్తుందిరా, నన్ను గాని ప్రాణాలతో వదిలేసావు అనుకో, ఇంతకు ముందు నువ్వు ఏ తప్పులైతే చేశావో వాటి నుంచి నిన్ను బయటకు తీసుకొస్తాను. ఒక్క ఫోన్ కొడితే చాలు నీపై ఉన్న కేసులన్నీ మాఫీ అయిపోతాయి. ఇప్పుడే కాదు ఇకపై నువ్వు ఏ తప్పు చేసినా కూడా నీకు ఏమీ కాకుండా చూసుకుంటా అని చెప్పాడు. కానీ నన్ను మాత్రం వదిలేయరా బాబు అని బతిమలాడుతున్నాడు. సరేనండి, మిమ్మల్ని వదలాలో లేదో నేను తర్వాత చెప్తాను. కానీ పిగ్ అని ఒక లేడీ ఉంది కదా, నువ్వు అడిగిన అమ్మాయిని అందరినీ ఆమె సెట్ చేస్తోంది కదా, ఇంతకీ ఆమె ఎవరు అని హీరో అడుగుతున్నాడు. ఇప్పుడే ఈ సినిమాలో అతి పెద్ద ట్విస్ట్ రివీల్ చేశారు. ఆ పిగ్ అనే వ్యక్తి ఎవరో కాదు, ఈ అమ్మాయి యొక్క తల్లే. వాస్తవంగా చెప్పాలంటే ఈ అమ్మాయి యొక్క మారు తల్లే ఆ పిగ్. తను చేసే ప్రాస్టిట్యూషన్ వర్క్ కు ఈ జడ్జి సాయం అందిస్తున్నాడు. ఇతడు సాయం చేస్తుండడం వల్ల తనకు అమ్మాయిలను సప్లై చేస్తుంటుంది. ఇదంతా జడ్జి చెప్తుండగా హీరో తెలుసుకున్నాడు. ఇక హీరో యొక్క పాలసీ ఏంటి, నిందితుల నుంచి ఏ ఏ విషయాలు అయితే తెలుసుకోవాలో తెలుసుకున్న తర్వాత వాళ్ళ అవసరం తీరాక వాళ్ళని చంపేస్తుంటాడు కదా. ఇప్పుడు జడ్జి యొక్క అవసరం కూడా తీరిపోయింది. అందువల్ల అతన్ని షూట్ చేసి చంపేశాడు. ముసలి వయసులో అమ్మాయిలు కావాలరా అని ఇక చావరా అని కసి తీరా చంపుతున్నాడు. సీన్ కట్ చేసి వెకేషన్ లో ఉన్న హీరోయిన్ ను ఆ పిగ్ ను చూపించారు. హీరోయిన్ తో మాట్లాడుతున్న ఆ పిగ్ 2 నిమిషాలు ఉండవే, నాకు చిన్న పని ఉంది అని బయటకు వచ్చింది. కార్ లో వచ్చి కూర్చుంది. జడ్జి యొక్క మొబైల్ నుంచి ఈమెకు కాల్ వచ్చింది. జడ్జి చనిపోయిన విషయం ఈమెకి ఇంకా తెలియదు. ఫోన్ ను అటెంప్ట్ చేసి, హాయ్ సార్, మీరు అడిగిన అమ్మాయిని ఇప్పటి వరకు మేము రెడీ చేయలేకపోయాం, కానీ మీరేమీ సందేహపడకండి, ఎప్పటికున్నా కూడా ఆ అమ్మాయి మీకే. ఇలా అంటుంటే వెనక నుంచి ఒక సౌండ్ వచ్చింది. అలాగైతే చివరి వరకు నువ్వు మారనే మారవు కదా అని గొంతు వినిపించింది. తిరిగి చూస్తే జడ్జి యొక్క మొబైల్ లో మాట్లాడేది హీరోనే. ఎందుకైనా మంచిది ఇదంతా ఈమెనే చేస్తుందా అని చెక్ చేయడానికే హీరో ఇలా చేశాడు. కారు తీయమ్మా, నేను చెప్పిన చోటుకు వెళ్ళు అని హీరో బెదిరిస్తున్నాడు. మనుషులే లేని చోటుకి ఆమెను తీసుకెళ్లాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆమెలో అసలు మార్పు కనిపించట్లేదు. ఇప్పుడు ఏమైందండి, ఈ ప్రపంచంలో ఎవరు చేయింది నేనేమైనా చేశానా? అందరికీ ఆశలుంటాయి. ఆ ఆశలను నేను డబ్బుగా మార్చుకుంటున్నాను. మీ దగ్గర మా పాపను వదిలేయడానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే మీ దగ్గర చాలా డబ్బు ఉంది. సపోజ్ మీరు మా అమ్మాయిపై ఆశ పడితే మీ దగ్గర నుంచి చాలా డబ్బు తీసుకుని మా అమ్మాయిని మీ దగ్గరే వదిలేయాలనేదే నా ప్లాన్. అందుకోసమే నా కూతుర్ని నీ దగ్గర పెట్టాను. యాక్చువల్ గా చెప్పాలంటే దానికి అమ్మ నాన్న లేరు కదా. అలాంటి మనుషులు ఉంటే ఏంటి పోతే ఏంటి, ఆమె కోసం మీరు ఇంత కష్టపడుతున్నారేంటండి అంటోంది. ఆమె అలా మాట్లాడుతుంటే హీరోకు చాలా కోపం వచ్చింది. ఏంటే అమ్మాయిల గురించి ఇంత హీనంగా మాట్లాడతావా? ఏ అమ్మాయి కూడా ఊరికే చావడానికి పుట్టలేదు. అందరూ కూడా బతకడం కోసమే పుట్టారు. యాక్చువల్ గా చావాల్సిన దానివి నువ్వేనే అని ఆమెను కాల్ చేశాడు. ఆమెను చంపేసిన తర్వాత కార్ నుంచి బయటకు వచ్చాడు. ఇంకోవైపు బీచ్ పక్కన నిలబడిన హీరోయిన్ ను చూపించారు. హీరోయిన్ దగ్గరికి వెళ్లిన హీరో, నువ్వు చెప్పిన పని ముగించానమ్మా అలా అనుకుంటూ ఆమెను చూస్తున్నాడు. అక్కడే అమ్మాయి కూడా నిలబడి ఉంది. పర్వాలేదే, నేను చెప్పానని చెప్పి నా భర్త నా కోసం ఇంత చేశాడే అనుకుంటోంది. ఆ అమ్మాయిని చూస్తూ హీరోయిన్ చాలా సంతోషపడుతోంది. హీరో పక్కగా వచ్చి హీరోను హక్ చేసుకుంది. హీరో వీపుపై శబాష్ అనేలా తడుతోంది. అప్పుడు హీరోకు ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తోంది. ఇతడు కాంట్రాక్ట్ కిల్లర్ గా ఉన్న సమయంలో ఒక అమ్మాయిని చంపబోయే క్రమంలో గొంతు నులుముతుంటే హీరో యొక్క చేతిని ఆమె ప్రేమగా నిమురుతుంది కదా. అప్పుడు హీరో చాలా ప్రేమగా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు అదే ఫీలింగ్ హీరోను హీరోయిన్ టచ్ చేస్తుంటే కలుగుతోంది. ఆ ఫీలింగ్ ను హీరో ఈ అమ్మాయి నుంచి చూడడానికి ముందే తన భార్య అయిన హీరోయిన్ నుంచి చూశాడు. అందువల్లే హీరోయిన్ ఇచ్చిన పనిని కరెక్ట్ గా పూర్తి చేయాలని ఆ అమ్మాయి కోసం ఇతడు ఇంతగా పోరాడాడు. ఇకపై ఆ అమ్మాయిని హీరో హీరోయిన్ కంటికి రెప్పలా చూసుకుంటారని చెప్పి ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉంది, ఎలా
ఎలా వివరించామో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.